ఆ రోజున డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన రోజున ఏమైపోయాడా నీ పార్టీ అధ్యక్షుడు ఆనాటి ముఖ్యమంత్రి? ఆ కుటుంబాన్ని కనీసం పలకరించాడా? ధైర్యం చెప్పాడా? న్యాయం చేసే ప్రయత్నం చేశాడా? చెయ్యకపోగా చంపినటువంటి వ్యక్తిని ఇంకా కూడా ప్రోత్సహించినటువంటి చరిత్ర మీది. ఒక బీసీ యువకుడు అమర్నాథ్ గౌడ్ మొన్ననే 3వ వర్ధంతి జూన్ 15వ తేదీన తన అక్కని కొంతమంది వేధిస్తున్నారని తెలిసి నిలదీస్తే పట్టపగలు పెట్రోల్ పోసి తగలబెడితే ఏం న్యాయం చేశారా మీరు? ఏం న్యాయం చేశారు? ఆ రోజున బడుగు బలహీన వర్గాలకి రక్షణ లేదు, దళితులకు రక్షణ లేదు. ఏ వర్గానికి చెందినటువంటి వారు కూడా ఎక్కడా కూడా ధైర్యంగా బ్రతకలేనటువంటి పరిస్థితి. ఇటువంటివన్నీ కూడా ఈ రోజున పూర్తిగా అన్ని చక్కదిద్దుతూ ఆ ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఒక ధైర్యాన్ని, భరోసాని కల్పిస్తూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంటే ఇవాళ ఏమీ ఎరగని నంగనాచులాగా మీరు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గ పిల్ల సైకోకి చెప్తా ఉన్నాం, దయచేసి నీ స్థాయిని మరచి మాట్లాడొద్దు. నీ గతం ఏంటో, నీ గత చరిత్ర ఏంటో ఇవాళ నగరంలోనే కాదు రాష్ట్రం మొత్తం తెలుసు. నువ్వు ఏ పూటకి ఎన్ని రంగులు మారుస్తావో, ఏ నిమిషం నీ స్వార్థం కోసం, నీ అవసరాల కోసం ఏ రకంగా మాటలు మారుస్తావో, క్రెడిబిలిటీ నీకు 0%. ఇవాళ పొలిటికల్ స్పెక్ట్రంలో యువర్ క్రెడిబిలిటీ ఈజ్ 0 క్రెడిబిలిటీ కలిగినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే ఏమాత్రం కూడా ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ఇవాళ విజయవాడ నగరం, ఇవాళ తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ రావు సారథ్యంలో, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా గద్దె అనురాధ గారు, టీం టీడీపీ మొత్తం కూడా స్థానిక పార్లమెంట్ సభ్యులు కానీ, చిన్ని గారు కానీ ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యం నగర అభివృద్ధి గురించి, జిల్లా అభివృద్ధి గురించి, సంక్షేమ పథకాల అమలు గురించి ఆలోచిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాం. అన్ని రకాలుగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని నగరానికి తీసుకొచ్చాం. మళ్ళీ చీడ పురుగుల్లాగా మళ్ళీ మేము జనం ముందుకు వచ్చి అశాంతి సృష్టిస్తామంటే, మొన్ననే ఉప ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు, తొక్కి నారదీస్తామని చెప్పి. కాబట్టి అది గుర్తుపెట్టుకో, ఆ మాటలు గుర్తుపెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, లా అండ్ ఆర్డర్ పాఠాలు, చట్టాల అమలు గురించి మాకు నీతులు చెప్పటాలు ఇవన్నీ కూడా మానుకోమని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. పేరు ఉచ్చరించేటటువంటి స్థాయి కాదు అతనిది. ఇప్పుడు చెప్పా కదా, ఒక 0 క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి పేరు మాట్లాడటం కూడా అది మా స్థాయిని మేము దిగజార్చుకున్నట్టే. ఇప్పుడు పూటకో రంగు మార్చేవాడు, ఏ ఎండగా గొడుగు పట్టేవాడు, ఏది పడితే అది మాట్లాడేవాడు, పొద్దున్న లేస్తే సెటిల్మెంట్లు చేసుకుని బ్రతికాల గురించి వాళ్ళ పేర్లు మేము ఉచ్చరించడం ఏంటండి? ఒక స్థాయి ఉండాలి పేరు ఉచ్చరించాలంటే. ఇవాళ ప్రతిపక్ష పార్టీలుగా మేము గతంలో చాలామందిని చూసాం, గొప్ప గొప్ప నాయకుల్ని. వాళ్ళని చాలా గౌరవంగా ఈ రోజుకి కూడా నిర్మాణాత్మకంగా ఏదైనా మాట్లాడమనండి, తప్పనిసరిగా ఆ గౌరవాన్ని ఇస్తాం. ఇదిగో తూర్పు నియోజకవర్గంలో, విజయవాడ నగరంలో ఇది అవసరం, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మీరు దృష్టి పెట్టండి, గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు చేయండి అని చెప్పండి. వి వెల్కమ్ హిమ్. గౌరవంగా మర్యాదగా మాట్లాడతాం. అంతేగాని నేను రాజకీయం చేస్తా, కులాల మధ్య చిచ్చు పెడతా, హింసని ప్రేరేపిస్తా, రెచ్చగొడతానంటే అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇవాళ అతని పేరు కూడా ఉచ్చరించే స్థాయి అతనికి లేదు, కాబట్టే ఇవాళ మాట్లాడాల్సి వచ్చింది.